या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. ఇప్పుడు నవంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది 12 రాశుల వారికి సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి నవంబర్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. అట్లాగే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడు వక్రగతి చేత నవంబర్ 28 వరకు తృతీయ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి శని రాహువు కూడా తృతీయ స్థానంలో ఉన్న కారణంగా రెండు గ్రహాలు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఈ ధనురాశి వారికి ఇవ్వబోతున్నారు. ఇక్కడ తృతీయ అంచేత అటు కుటుంబంలోని సభ్యులు, బయట ఇంటి పక్క వారు, అలాగే మన మిత్రులు, మనం ఎక్కడైతే పనిచేస్తున్నారో వారు అందరి యొక్క సహాయ సహకారాలు కొన్ని సందర్భాలలో తెలిసిన వారు తెలియని వారు కూడా మనకి మనస వాచ కర్మణ అనేక రకాలుగా మనకి సహాయపడటం ద్వారా మనం జీవితంలో మరొక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించండి. ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నదండి. అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురు బలము లేనట్టే లెక్క. అందుచేత అష్టమ స్థానం కాబట్టి దాన్ని ఆయుస్థానం అంటారు. కొంత మన అయిన వాళ్ళు, లేకపోతే దూరపు ఫ్రెండ్స్, లేకపోతే దూరపు బంధువులు ఎవరో చనిపోయారు, లేకపోతే అట్లాంటి అంత పరిస్థితికి వెళ్ళారనో మొత్తం మీద ఒక పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశం, చెడు వార్తలు వినేటువంటి అవకాశం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా కొన్ని సందర్భాలలో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొన్ని సందర్భాల్లో కలహాలు వస్తూ ఉంటాయి, అవమానాలు జరుగుతూ ఉంటాయి, పరాభవాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొని, లేకపోతే తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయాల్లో కొంచెము ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏ గుడికైనా వెళ్ళాలని మీరు అనుకున్నా, దేవుణ్ణి ప్రార్థించాలి, గట్టిగా 2 గంటలు కూర్చోవని అని చెప్పి మనసులో అనుకున్నా ఆచరణలో మాత్రం సాధ్యపడనటువంటి విషయం ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క భాగ్యస్థాన సంచారం. ఇంకపోతే దశమ, ఏకాదశ, ద్వాదశ 3 స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ శుక్రగ్రహ సంచారం యొక్క ప్రభావం దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఏకాదశిలో ఉన్నప్పుడు లాభం, అంటే ధనానికి లోటు ఉండదు. ఇకపోతే ఏ స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆదాయం పెరుగుతుంది, ధన లాభం వస్తుంది. అలాగే శత్రుభయం అలాంటివి ఉండవు, మనసంతా ఉల్లాసంగా ఉంటుంది. 3 స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ కళారంగంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా కేవలం ఇవే ఇంకోదండి. కొన్ని లలిత కళలు ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటి పల్లెల్లో వాటిల్లో ఉన్నటువంటి వారికి. వాళ్ళు కొంతమంది దాన్ని వృత్తిగా స్వీకరించిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రవృత్తిగా స్వీకరించినటువంటి వారు ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్లయితే 14 రోజుల పాటు ఏకాదశంలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు. ఇకపోతే ఈ స్థానంలో 14 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 1000 స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగేట అవకాశం ఉంటుంది, ధన వ్యయం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి శత్రుభయం ఇలాంటివన్నీ కూడా రవి యొక్క వ్యయస్థాన సంచారం వల్ల 14 రోజులు అలా జరిగే, అంటే
ఆఫ్, ఆ విధంగా ఉంటుంది. కుజుని యొక్క సంచారం నెల రోజులు కూడా వ్యయ స్థానంలోనే ఉంది. ఇక్కడ కూడా మనకు వ్యయ స్థానంలో ఉండటం వల్ల మనోవిచారం, కొంతమందికి భార్య చనిపోవచ్చు, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా పడవచ్చు. ఎందుకంటే ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 70 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల కలుగుతుంది. ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే 24 రోజుల పాటు ఏ స్థానంలో ఉన్నారు, ఒక్క 6 రోజులు మాత్రం లాభస్థానంలో ఉన్నారు. ఆ లాభస్థానంలో ఉన్న 6 రోజులు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తారు, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. తదుపరి 24 రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము, కొంతమందికి చెప్పుకున్నాం కదండి, కారాగార శిక్షలు, మనోవిచారం, ఇట్లాంటివన్నీ ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ ధనురాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు, శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే గురువు కూడా అనుకూలంగానే, పాక్షికంగా అనుకూలంగానే ఉన్నారు, అనుకూలంగానే ఉన్నారు. ఇకపోతే బుధుడు ఒక్క పాక్షిక 6 రోజులు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ ధనురాశి వారికి కూడా బాగుందనే మనం చెప్పుకోవచ్చు. అంచేత 3 గ్రహాలు పూర్తిగాను, ఒక గ్రహం పాక్షికంగా యోగిస్తూ ఉన్నాయి, అంచేత బాగుందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలకి మీరు తప్పకుండా, అంటే ఆ గ్రహాలకి మాత్రమే కాదండి, నవగ్రహ స్తోత్రమే చదువుకోండి. బాగున్నప్పుడు గ్రహాలకు మాత్రం అక్కర్లేదనుకుంటే అది పొరపాటు. పాల ముంచినా నీల ముంచినా నీదే భారం అన్నట్టుగా మనకి ఆ గ్రహం అనుకూలించినా ప్రతికూలించినా కూడా మనం వాటికి సంబంధించినటువంటి పూజ చేసుకునే తీరాలి. నాకు కష్టం వచ్చింది కాబట్టి ఈవేళ జపం చేయించేసి హోమం చేసేసాను, ఈ జీవితానికి ఇంతే అనుకుంటే అది పొరపాటు. ప్రతిరోజు ప్రతి నిమిషం మన జీవితం మీద వాటి యొక్క ప్రభావమే నడుస్తుంది. ఇక్కడ రాసి పెట్టి వదిలేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది, దాన్ని అమలుపరిచేది ఈ నవగ్రహాలే. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని, అంటే జీవుడు చేసేటటువంటి కర్మలు మంచి కావచ్చు చెడ్డ కావచ్చు, దానివల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరంటే నవగ్రహ రూపాల్లో ఉన్నటువంటి జనార్దనుడే, అంటే విష్ణుమూర్తి అని చెప్పేసి శాస్త్రవచనం. కాబట్టి ఈ మీరు నవగ్రహాలంటే ఎవరో ఒక మూర్ఖులు కొంతమంది చెప్పినట్టుగా అవి చిల్లరరాళ్ళు అనుకుంటే పొరపాటు. చేత నవగ్రహాలంటే సాక్షాత్తు నారాయణుడే. ఇవి మన ఫలితాన్ని అమలు చేయడానికి వచ్చినటువంటి విష్ణు స్వరూపాలు ఇవి. అర్థమైంది కదండి. అంచేత వాటిని జాగ్రత్తగా మీరు రోజు పూజించినట్టయితే ఈ చిన్న ఇబ్బందులన్నింటినీ కొంచెం సునాయాసంగా మనం దాటవచ్చు. అది గ్రహించండి. శుభం భూయాత్.